సార్ జవహర్ గారు, ఇప్పుడు చెప్పండి. మీరేమో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఫిక్స్ కన్ఫర్మ్. అయితే ఇంకా సీట్లకు సంబంధించి ఇంకా ఒక కొలికి రాలేదు. అదేమో కొలికి వచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదని చెప్పి అంటున్నారు. ఏంటి దాని మీద ఏమన్నా ఇంకా పీఠముడి ఉందా? ఇప్పుడు సీట్లు కన్ఫర్మేషన్ గానీ పొత్తుల కన్ఫర్మేషన్ గానీ ఎవరు చేయాలి? మీడియా చేయదు, సెకండ్ క్యాడర్ చేయదు, ప్రజలు చేయరు. అధినాయకత్వానికి సంబంధించి జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాలి. దానిలో మనం ఎన్ని చెప్పినా, ఏమనుకున్నా, లేకపోతే ఏం మాట్లాడుకున్నా దానికి ఎందుకంటే ఉపయోగం కూడా లేదు. ఈరోజు వాళ్ళిద్దరూ ఒక అవగాహనతో ఉన్న సందర్భంలో వాళ్ళిద్దరికి చక్కని అవగాహన ఉంది. ఒకళ్ళ కోసం ఒకళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు నిర్ణయించిన తర్వాత ఆచరించడమే కదా కింద క్యాడర్ పైన నాయకుడిని గౌరవించడం అంటే. అదే జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్న తర్వాత ఎవరు త్యాగం చేయాలి, ఎవరు పోరాటం చేయాలి, ఎవరు పోటీ చేయాలి అనే దానిలో ఒక స్పష్టత వాళ్ళిద్దరికి ఉంది. వాళ్ళిద్దరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే తప్ప మీరనే ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర లేదు, సో ఎవరి ఆల్రెడీ దగ్గర జగన్ ఉండదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ప్రకటించారు కదా, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఫిక్స్, బీజేపీ కలిసి అవును, వస్తుందని చెప్పి అనుకుంటున్నాము కలిసి వస్తుందని చెప్పి అన్నాడు. అవునండి. కలిసి వస్తుంది అనుకున్నప్పుడు కలిసి వస్తే ముగ్గురు కూర్చుంటారు, కలిసి రాకపోతే ఇద్దరే కూర్చుంటారు. ఆ ఇద్దరు ఆల్రెడీ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఎవరికి ఏంటి అనేది పంపకాల విషయంలో కొంత వాళ్ళిద్దరి మధ్య కన్ఫ్యూజన్ ఏం లేదు. కింద కేడర్ మాట్లాడుకోవటం కానీ, లేకపోతే మీరు మాట్లాడటం కానీ, మీరు అంటే ఇన్ ద సెన్స్ అదే మీడియా మీడియా. కానీ మీడియా కానీ ప్రెస్ కానీ మాట్లాడే సందర్భం ఉండే అవకాశం ఉంది, దానికి కాదనం. కానీ ఆ నాయకులు ఇద్దరు డిసైడ్ చేసిన తర్వాత దాన్ని ఆచరించడమే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలుగా మా పని. సో ఈ లోపుగా అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన క్యాడర్ లో కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ కావట్లేదా? ఎందుకనంటే కొంతమంది ఏమో సీట్ల షేర్ అంటున్నారు, ఇంకొంతమంది ఏమో పవర్ షేర్ అనే దాకా వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడాలి. వీళ్ళెవరు మాట్లాడటానికి? పవర్ షేరింగా లేకపోతే ఇంకో షేరింగా? ఇవన్నీ అనవసరమైన మాటలు, అనవసరమైన ఆలోచనలు తప్ప. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే ఆలోచనతో ఉన్నారు. ఏం చేయాలనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. మనం ఎంత, మన బలం ఎంత, మనం ఎన్ని చేస్తున్నాం, అంతే తప్ప లేనిపోయిన ఊహలు, అనుమానాలు లేకపోతే ఆశలు పెట్టుకోవద్దని చాలా మీటింగుల్లో కూడా మాట్లాడారు. నేనేంటి దాన్ని సొంతంగా ఏమి వక్రీకరించట్లే. ఆయన మాట్లాడింది అందరికీ క్లారిటీ ఉంది, ఆయన చేసేది ఆయన క్లారిటీ ఉంది. వాళ్ళిద్దరు కలిసి కూర్చున్న క్లారిటీ వాళ్ళిద్దరికి ఉంది. సో సో దాని గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఖరారు అనేది మనం గత 5-6 ఎన్నికలు నేను కూడా చూశాను. చివరి నిమిషం వరకు కూడా మొత్తం ప్రకటించినటువంటి పరిస్థితి. ఈసారి మేము ముందుగా ప్రకటిస్తామని చెప్పి ఎప్పుడో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఇప్పటి వరకు కూడా ఆయన ప్రకటించలేదు. ఏంటి ఇప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాలు తప్ప ఇన్ఛార్జీలతోనే ఆయన వెళ్తారు. చాలా వరకు 1-2 చోట్ల ఏమైనా మార్పులు చేర్పులు అనేది సహజం. ఎందుకంటే కోడి పందాల్లోనే పుంజులు మారుస్తారు, గుర్ర పందాల్లోనే గుర్రాలు మారుస్తారు. అలాంటిది రాజకీయంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో మార్పులు చేర్పులు, ఈ కూర్పులు ఇవన్నీ కూడా సహజం. దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూసి ఇప్పుడు ఓడిపోయే వ్యక్తిని తీసుకొచ్చి ఆడ పెట్టుకుంటారా? గెలవాలి కదా, ఫైటర్ కదా కావాల్సింది చంద్రబాబు నాయుడు గారికి. ఇది ఎలక్షన్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే ఒక పక్క పోరాడేది జగన్మోహన్ రెడ్డితో. డబ్బులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, దోచుకున్న డబ్బులు బోల్డ్ ఉన్నాయి. వాటన్నిటిని పెట్టేసి నయానా భయానా లేకపోతే సామధాన భేద దండోపాయాలని మనం అనుకున్నా ఏదో దాంతో ఆయన గెలవడానికి ఆయన చూస్తాడు, ఆయన ఓడించడానికి మేము చూడాలా. మేము సరిజోడి లేకుండా యుద్ధానికి ఎవరిని పడితే వాళ్ళని తెప్పాం కదా. ఆ మార్పులు చేర్పులు ఏమి జరుగుతాయి, ఆ దానిలో భాగంగానే డిలే అవుతుంది అంతే. సో మీరేమో సర్వేలు ఉంటాయి. మీరేమో యువతకి మేము ప్రాధాన్యత ఇస్తాం, 50% కనీసం వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం అంటున్నారు. ఇప్పటి వరకేమో వారసులు తప్ప కొత్త వాళ్ళు ఎవరు కనపట్ల యూత్ లో, కనిపిస్తున్నటువంటి వాటిలో, వినిపిస్తున్నటువంటి వాటిలో. ఇప్పుడు లోకేష్ బాబు గారు 40% పైగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఆ ప్రయోగాన్ని మనం 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ ప్రయోగం చేసేసి ఆ రోజు యనమల గారు కానీ లేకపోతే ఇప్పుడు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా ఆ బ్యాచ్ 83లో వాళ్ళంతా యువకులే. ఏది మన అయ్యన పాత్రుడు గారు కానీ, ప్రతిభా భారతి గారు కానీ, వీళ్ళంతా యంగ్స్టర్స్ అప్పట్లో. వాళ్ళని తీసుకొచ్చినందువల్ల ప్రస్థానం దాదాపు 40 ఏళ్ల వరకు కొనసాగింది వాళ్ళ లెగసీ.
ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ తీసుకుంటే ఇంకో 40 ఏళ్ల వరకు తెలుగుదేశాన్ని తిరిగి ఉండదనే ఉద్దేశం ఎవరైనా సరే. ఒక వారసత్వం అని ఎలా చెప్తాం? రాజకీయాల్లో ఉన్న తర్వాత ఆటోమేటిక్ గా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సమర్థత లేకపోతే అదే చెప్తున్నా, అదే చెప్పొస్తున్నా, సమర్థత లేకపోతే వారసత్వం నిలబడదు. సమర్థత ఉంటేనే వారసత్వం కొనసాగింపు ఉంటుంది, లెగసీ కంటిన్యూ అవుతుంది. ఎంతమంది కనుమరుగవలా? ఎంతమంది మంత్రుల పిల్లలు ఈ రోజు రాజకీయాల్లో ఉన్నారు చెప్పండి? ఎంతమంది వారసులు ఉన్నారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి తీసుకొచ్చింది మనం చూసాం 83 నుంచి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు అనేక మంది ఉన్నారు కదా, ఇప్పుడు అనేక మంది తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఉన్నాడు వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా అదే గ్రీష్మ వారి కుమార్తె, అదే అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్, వీళ్ళే కనిపిస్తున్నారు కదా. జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్. మీకు నిమ్మల రామానాయుడు గారు, కేఎస్ జవహర్, అదే విధంగా ఆర్మిల రాధాకృష్ణ, వీళ్ళు తెలుసా మీకు? వీళ్ళు కొత్తగా వచ్చారు 2014. అవును. ఎవరిచ్చారు అవకాశాలు? ఎవరిచ్చారు? పీతల సుజాత, ఆమెవా ఏం వారసురాలు? అది కాదు కదా. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నక్కాన ఆనందబాబు గారికి ఏ వారసత్వం ఉంది? ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కొన్ని ఉదాహరించడానికే చెప్పాను, అంతే తప్ప మీకేదో తెలియదని కాదు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఏమన్నా రాజకీయ వారసత్వంతో నిమ్మల రామానాయుడు గారి తాతగారు ఏమన్నా రాజకీయ నాయకుడా? మా తాత ఏమన్నా రాజకీయ నాయకుడా? లేకపోతే ఆనందబాబు గారి తాతలు ఏమన్నా రాజకీయ నాయకులా? తండ్రులు రాజకీయ నాయకులా? మేము ఉద్యోగస్తుల కుటుంబం నుంచి వచ్చాం, తటస్థులుగా వచ్చాం. అది వారసత్వంగా లెక్క వేయకూడదు. మా బ్రదర్ పోటీ చేసి ఉండొచ్చు తప్ప మాకు అది సోదరుది రాదు. మాకు ఉన్నటువంటి నాయకత్వ పటిమ గానీ, ప్రజామోదం గానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ప్రమోట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాం. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం రాజకీయంగా. కాబట్టి ఇక్కడ వారసత్వం అనే క్వశ్చనే లేదు. ఎవరికి సమర్థత ఉంటే వాళ్ళని ఇస్తాం. ఎందుకంటే దానిలో వారసుల పిల్లలు కూడా ఉండొచ్చు, సమర్థులు ఉండకూడదు అంటారా? సమర్థులు వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మనము ఏ విధంగా దాన్ని కంటిన్యూ చేస్తాం? ఇంకోటి వినిపిస్తుంది ఏంటంటే, మీ పార్టీలో చంద్రబాబు నాయుడు బ్యాచ్ ఒకటి, లోకేష్ బ్యాచ్ ఇంకొకటి, ఈ రెండింటి మధ్య పొంతన కుదరట్లేదు అనేది వినిపిస్తుంది కదా. పొంతన ఇప్పుడు తండ్రి కొడుకులు ఉన్న తర్వాత, లేకపోతే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉన్న తర్వాత పొంతన లేకపోవటం ఏంటి? ఏజ్ గ్యాప్ ఉంటుంది. రాజకీయ విశ్లేషణ చేసే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి సీనియర్స్ అందరు సలహాలు ఇవ్వచ్చు, అదే లోకేష్ బాబు గారు వచ్చి సీనియర్ల దగ్గర సలహాలు తీసుకోవచ్చు. ఆ గ్యాప్ ఉంటే మాకు ఆ గ్యాప్ కనపడుద్ది కదా. ఇప్పుడు కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు మీద వయసు రీత్యా కానీ, ఆయన అనుభవ రీత్యా కానీ ఆయన మీద ఇష్టం ఉండొచ్చు. ఈయన చిన్న ఆయన కదా అని కొంచెం చిన్నోడు కదా, కొడుకు లాంటివాడో లేకపోతే బిడ్డ లాంటివాడోనో చూసి ఆయన మామూలుగా గౌరవ స్థాయి ఏమన్నా 1% 2% తగ్గవచ్చు. దానికి మనం పెద్దగా వాళ్ళిద్దరి మీద డిఫరెన్స్ గా చూడక్కర్లేదు. చూడటానికి ఎవరు జవహర్ గారు, కేసినేని నాని గాని, లేదంటే రాయపాటి సాంబశివరావు కుమారుడు గాని ఈ మధ్య మాట్లాడిన వ్యాఖ్యలు చూశారు. చూసిన తర్వాత లోకేష్ ని టార్గెట్ చేస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు సహజంగా ఇప్పుడు పెద్ద ఆయన అనడానికో లేకపోతే లోకేష్ బాబు గారిని అనడానికో కారణాలు ఏమి లేవండి. యాక్చువల్ గా లేనందువల్ల ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు కేసినేని నాని గారి విషయంలో కేసినేని నాని గారు 2 సార్లు ఎంపీగా గెలిచారు. అదే విధంగా ఇంకో వాళ్ళు ఆశపడతా ఉన్నారు. ఆయన ఏదో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈయన అధిష్టానం నేనే అని రకరకాల స్టేట్మెంట్ ఇచ్చేసి పార్టీ డ్యామేజింగ్ అనే కార్యక్రమాల్లో స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు నాకు కొన్ని బాధలు ఉండొచ్చు, ఆ బాధలు నేను పబ్లిక్ చెప్పడానికి లేదు, అధిష్టానం నేను చెప్పుకోవాలి. కానీ అధిష్టానం నేనే అనే పరిస్థితి వచ్చి నా చెక్కి ఎవరు సంతకం పెడతారు? ఇలాంటి వ్యాఖ్యలు చేసినందువల్ల ప్రజల్లో పార్టీ చులకన అవుతా ఉంది. ఆ చులకన అవ్వకుండా ఉండటం కోసం ఏం చేయాలనే దాని మీద ఆలోచిస్తే ఆయనంతటా ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ చిన్ని గారు ఎక్కడ పెట్టారు? ఎక్కడైనా పెట్టొచ్చు. ఇప్పుడు ఎవరైనా సేవా కార్యక్రమాలు చేయకూడదా? ఎవరైనా చేయొచ్చు. చేసిన సందర్భంలో ఇప్పుడు ఏమైనా చిన్ని గారిని అంతే కదా చూసాము. పొమ్మన లేక పొగబెట్టరు ఎప్పుడు కూడా. ఎందుకంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అదే మరి పొమ్మలేక పొగ పెట్టమంటే అది ఎలాగవుతుంది? ఆత్మహత్యకి పొగ ఎలాగవుతుంది? అంతకు ముందు రోజు చెప్పారని కదా వీళ్ళందరూ పోయి, కొనకల నారాయణ వీళ్ళందరూ పోయి చెప్పారని కదా ఆయన చెప్తుంది. కార్యక్రమాల్లో పాల్గొని ఆయన చెప్పిన దానికి వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొనొద్దానిలే, ఆయన చెప్పారు పని మీరు కూడా వెళ్ళండి అని చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని వేరే రకంగా మాట్లాడితే దానికి సమాధానం మనం చెప్పలేము. ఆయనే చెప్పారు ఆల్రెడీ. ఆయన కౌంటర్ వాళ్ళ చిన్ని గారు చెప్పారు.
దానికి కౌంటర్ కొనకల నారాయణ గారు చెప్పారు, రఘురామ్ గారు చెప్పారు, రకరకాలుగా అందరు పార్టీ అంతా కూడా రెస్పాండ్ అయింది. జరిగినటువంటి సినారియాలో ఇప్పుడు ఆయన గౌరవించకపోతే ఆయన కూతురికి మేయర్ సీటు కోసం ఎందుకు ఇస్తారు? గెలవడం ఓడటం తర్వాత కూడా. ఎందుకంటే ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అవకాశం, విజయం అనేది ప్రజలు ఇస్తే, అవకాశం ఇచ్చేది అధిష్టానం, విజయం ఇచ్చేది ప్రజలు. ఆ క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా.